వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, మనిషి దేవుడైతే ఎలా ఉంటాడో, నేను ఈరోజు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని చూసిన. ఆ డాక్టర్ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారంటే, మేము 2 నెలల క్రితం ఇక్కడికి మా అక్కని తీసుకొని వచ్చాము. మాకు యాక్సిడెంట్ అయింది. మాకు 2 కాళ్ళు, చెయ్యి, రిబ్స్ అన్నీ ఎరిగిపోయినాయి. మేము ఆ టైంలో అసలుకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. మా శేఖర్ బాబు ఫోన్ చేస్తే రికమెండ్ చేసిండు ఒక హాస్పిటల్. ఈ హాస్పిటల్ పేరు సుస్మిత ఆర్థో ట్రోమా హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఫస్ట్లో చెప్పినప్పుడు ఇక్కడ సరిగ్గా చేస్తారో చేయరు అనుకున్నాం, కానీ వీటికి వచ్చిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ కానీ మా దగ్గర డబ్బులు ఎవరు కూడా అడగకుండా మొత్తం ఆపరేషన్లు అన్నీ చేసి ఏమాత్రం మమ్మల్ని ప్రెజర్ పెట్టకుండా ఆరోగ్యశ్రీ కార్డు మీద అప్లై చేసి మాకు డబ్బులు లేకుండా మా అక్కని బాగా పర్లేదు, ఇప్పుడు బాగుంది. మేము ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంకొక కాలు ఆపరేషన్ ఉంటే వచ్చినాం. వీడికి ప్రజెంట్ రేపు ఆపరేషన్ చేస్తారంట. మొన్న దాకా 3 ఆపరేషన్ చేశారు. మా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు. సూపర్ చేసి హాస్పిటల్లో డాక్టర్ పేరు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన ట్రీట్మెంట్ చాలా బాగుంది. నేను మీకు ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే, ఇలాంటి డాక్టర్లు నాకు తెలిసి 100లో 1-2 ఉంటారు. నేను చూసిన వ్యక్తులు ఈ వ్యక్తి చాలా చాలా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయడమే కాకుండా రెస్పాన్స్ బాగుంటుంది, వాళ్ళు చూసుకునే విధానం బాగుంటుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఆయన పర్యవేక్షిస్తూనే ఉంటారు. నైట్ ఏ టైంలో అయినా కానీ ఇబ్బంది ఏంటంటే వితిన్ సెకండ్స్లో వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. మా అక్కకి ఇప్పుడు 2 కాళ్ళలో కాలు పూర్తి సెట్ అయిపోయింది, ఇంకొక చెయ్యి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇంకొక కాలుకి ఆపరేషన్ జరుగుతుంది. ఈరోజు అది అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకొక వీడియో తీస్తాను. ట్రీట్మెంట్ మటుకు ఎంత బాగుంటుందంటే అది మనం ఊహించలేము. అసలు మేము వచ్చేటప్పుడే అసలు మా అక్కకి ఎంత సీరియస్ ఎట్లా హ్యాండిల్ చేయాలనుకున్నాం, కానీ 2 నెలలకి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. బాగా మాట్లాడుతుంది, పర్లేదు. మంచి హాస్పిటల్. మీకు ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా జరగాలని నేను కోరుకోవట్లేదు. మన టైం బాగాలేనప్పుడు జరుగుతుంది. మా అక్కలు ఏముంది, పని అయిపోయారు అంతే. సైడ్ నిలబడితే వచ్చి కారు గుద్ది వెళ్ళిపోయింది. మన టైం బాగాలేనప్పుడు మన వెనక వాళ్ళు గుద్దిపోతుంటారు. ఈ యాక్సిడెంట్ అనేది మనం అనుకునేది కాదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏ హాస్పిటల్ వాళ్ళు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మేము దూరం నుంచి నర్సరాపేటకు వచ్చి ఈ హాస్పిటల్కి వచ్చాము. అంత దూరానికి వచ్చినాం. మేమే వచ్చి దూరానికి వచ్చినాము. మీరు చుట్టుపక్కల ఉన్న నర్సరాపేట చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఏమన్నా యాక్సిడెంట్ అయినా ధైర్యంగా గుండెలు మేము చేసుకొని రావచ్చు ఈ హాస్పిటల్కి. ఈ హాస్పిటల్ అంత పర్ఫెక్ట్గా ఉంది. ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంచారని పాయింట్ కాదు, 3-4 రోజులలోనే మీకు ట్రీట్మెంట్ తొందరగానే చేసి పంపిస్తారు. ఎక్కువ రోజులు కూడా ఉంచుకోవాలి. మనకు రికవర్ చేసేంత వరకు వాళ్ళు మన నిద్రపోతాం, కానీ వాళ్ళు నిద్రపోరు. వాళ్ళు కరెక్ట్గా చేస్తారు ఆపరేషన్ ఏదైనా. కానీ నేను చూసిన వ్యక్తులలో డాక్టర్లలో చాలా హాస్పిటల్లో పోయింది నేను అంతకుముందు. రెస్పాన్స్ కానీ మన వయసు మనతో సంబంధం లేకుండా వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, వచ్చిన కానీ మన పేషెంట్ అప్పచెప్పామంటే అయిపోయేంత వరకు మొత్తం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అందుకని మీకు ఇలాంటి డాక్టర్ గురించి నేను మనసులో ఆనందంగా ఫీల్ అవుతూ మీకు ఒక వీడియో తీయాలనుకున్నా. అందువల్ల నేను ఈ వీడియో తీసుకున్నా. చూడండి, ఈ హాస్పిటల్ ఓకేనా. ఇది హాస్పిటల్. ఈయన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ హాస్పిటల్లో మేనేజ్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, రామలింగారెడ్డి గారని. ఆయన మేనేజ్మెంట్ మొత్తం ఆయన చూసుకుంటాడు. ఆయన మటుకు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడంటే, నాకు ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇది హాస్పిటల్ మేము వచ్చిన కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, ఏదో రూమ్ బాగాలేకపోయినా లేకపోతే ఏదన్నా సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా 15 సెకండ్స్ రెస్పాండ్ అవుతారు. ఏ టైం అని కూడా పట్టించుకోడు ఆయన, రామలింగారెడ్డి గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. మేము మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే టైంలో మేము ఒక వీడియో తీస్తాం. మీకేమన్నా ఈ హాస్పిటల్కి ఎలా రావాలో తెలియకపోతే, నర్సరాపేట బస్ స్టాండ్ తిరిగినమాట ఫ్లైఓవర్ దిగి గుంటూరు రోడ్లోకి కాకపోతే ఈ మూలవిన్నే ఉంటుంది సుస్మిత ట్రోమా కేర్ హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఈ హాస్పిటల్ చాలా పవర్ఫుల్, చాలా నీట్గా చేస్తారు. హాస్పిటల్లో ఆపరేషన్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచుకోవాల్సిన అవసరం వాళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనిషిని బాగు చేయడం, మనిషిని రికవర్ చేయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే నేను చూసిన డాక్టర్లు చాలా బెస్ట్ డాక్టర్ అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా వచ్చి ధైర్యంగా చేయించుకోవచ్చు, గుండెలు మీరు చేయించుకోవచ్చు ఆపరేషన్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మంచి వ్యక్తుల గురించి, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. థ్యాంక్ యూ.